తీసుకున్నాను. ఈశ్వరీదేవి అమ్మవారి గుహకు వచ్చే భక్తుల్ని ఒకేసారి అందరినీ లోపలికి రానివ్వరండి. కొద్ది మందిని మాత్రమే లోపలికి తీసుకువెళ్తారు. వారి దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఇలా దర్శనానికి తీసుకువెళ్తారు. రెండోసారి మా దర్శనం పూర్తయింది. ఇక మేము రిటర్న్ అయ్యామన్నమాట. చూసారా, ఇలా సగానికి బెండ్ అయ్యి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మనం నిల్చుని నడవగలుగుతామన్నమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ప్రతి ఒక్కరికి ఇచ్చే అడ్వైస్ ఒకటే, ఈశ్వరీదేవి గుహను ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి. మా అబ్బాయి చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు కదా, అసలు చాలా అంటే చాలా అన్నమాట. ఇవాళ వాడి బర్త్డే అన్నమాట. బర్త్డే రోజు ఇవన్నీ దర్శనం చేసుకోవటం, వాడి ఫేస్లో ఎప్పుడూ చూడనంత గొప్ప అనుభూతి, ఆ ఫీలింగ్ నేను చూశానన్నమాట. పిల్లలిద్దరూ కూడా ఈ లొకేషన్ చూసాక చాలా ఎక్సైటెడ్ అనమాట. చాలా అసలు వాళ్ళ ఫేస్లో నేను ఎప్పుడూ చూడనంత ఆ గొప్ప అనుభూతిని అయితే చూసాను. చూసారా, ఇది మా లైఫ్లో, మా ముగ్గురి లైఫ్లో ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అనమాట, ఈ ప్లేస్ని విజిట్ చేయటం. ప్రత్యేక అనుమతితో నేను ఈ షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం తప్పకుండా చూడండి. ఈ గుహ చాలా బాగుంది.